కుక్కర్లో రొయ్యల బిర్యానీ. దీనికోసం కేజీ రొయ్యలను శుభ్రంగా కడిగి ఒలిచి పక్కన పెట్టుకోండి. ఒలిచిన తర్వాత ఇవి 3/4 కేజీ వరకు అవుతాయి. తర్వాత కుక్కర్లో నెయ్యి, నూనె సమానంగా వేసుకుని బిర్యానీ మసాలా దినుసులు 2 ఉల్లిపాయలను ఇలాగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు ఇలా బాగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, 4 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుని మూత పక్కకు పెట్టి మీడియం ఫ్లేమ్లో టొమాటోను మగ్గనివ్వండి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలకి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కారం వేసుకుని మూత పక్కకు పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. రొయ్యల నుండి నీరంతా బయటకు వచ్చి రొయ్యలు చక్కగా ఉడుకుతాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. రొయ్యలు ఆల్మోస్ట్ 70% ఉడికిన తర్వాత 1/2 కేజీ బాస్మతి బియ్యం కడిగి అరగంట సేపు నానబెట్టుకుని తీసుకోండి. తర్వాత 4.5 కప్పుల నీళ్లు, బియ్యంకి సరిపడా ఉప్పు వేసుకుని ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా 15 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే ఎంతో పొడి పొడిగా టేస్టీ బిర్యానీ రెడీ.